శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహితాసతి ఖండము నుండి మనం ఈరోజు మారగణముల పుట్టుక గురించి తెలుసుకుందాము. మహావీరుడు మోహకారకుడైన మన్మధుడు తన అనుచరగణముతో శివస్థానానికి వెళ్ళగానే అక్కడొక చిత్రమైన వృత్తాంతం జరిగింది వినండి. మారుడు తన ప్రభావాన్ని విస్తరింపజేసి సకల ప్రాణులను పెట్టాడు. వసంతాగమనముతో వనములోని తరవులన్నీ వికసిత కుసుమ మంజురలతో అతిలోక సుందరముగా తోచాయి. శీతల సుగంధవాయువులు వీచాయి. శుకపిక శారకాది ద్విజగణాలన్నీ కిలకిలరావంతో కలస్వరంతో గానం చేశాయి. కుసుమపు రాగపు రాశులు తిన్నెలై నిలిచాయి. పుష్పమకరందం వర్షంగా కురిసింది. వెన్నెల విరిసింది. చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడా వినోదాలతో మురిశాయి. మయూర మిథునాలు శృంగార రసోద్రోక ఏతువులై చిత్రగతుల నర్తనం చేశాయి. లతా పరివేష్టితమైన క్షితరుహాలన్నీ పరస్పరాలింగన సౌభాగ్యంతో పులికించిపోతున్నాయి. అహో ఏమి దృశ్యం! చేతనాచేతనమైన జగత్తు శృంగారపు పొంగులో నింగి ముట్టయింది. సర్వము కామతంత్ర పరాధీనమే అయిన మహాదేవుడు సర్వజ్ఞుడైన శివునిలోనూ ఆయన గణాలలోనూ ఎట్టి మన్మథ వికారము పుట్టనే లేదు. మన్మధుడు తను పట్టిన పట్టు విడిచిపెట్టను లేదు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు లేనప్పుడు లేదా హిమవత్పర్వత ప్రాంత మైదానంలోనూ సంచరిస్తున్నప్పుడు ఎక్కడున్న మదనుడు అతను చూసి వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం కాగా ఖిన్నుడై బ్రహ్మకు చేరి గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఏ బ్రహ్మన్, యోగనిష్ఠుడైన శంభుణ్ణి మోహింపచేయడం అసాధ్యం. నేనే కాదు, లోకంలో ఎవరి వల్ల కాదు. త్రినేత్రుడు జటాజూటధరుడు కాలకంఠుడు అయిన ఆయన ముందు నిలబడగలిగిన వారెవ్వరు? వీరాది వీరుడైన పుష్పధన్వుని వేల మాటలను విన్న పితామహుడి మనస్సు దుఃఖముతో నిండిపోయింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యములైన మహాబలులు, భయంకరులు, చంచలులు అయిన గణాలు పుట్టుకొచ్చాయి. వారందరూ లేమావి చిగురుల వలె నాలుకలు వేలాడగా బేరి షఠహ ఇత్యాది భయంకర వాచ్యాలను మ్రోగిస్తూ చంపండి, నరకండి అంటూ అరుస్తున్నారు. అప్పుడు మారుడు వారందరినీ వారించి బ్రహ్మతో ఇలా అన్నాడు. ఓ విధాత, వీరందరినీ సృష్టించిన వాడవు నీవే. వీరందరికీ నామకరణం చేసి నివాసాన్ని ఏర్పాటు చేసి కర్తవ్యాన్ని బోధించి కర్మల యందు వినియోగించండి. మారుని అంతర్యాన్ని గుర్తించిన సృష్టికర్త ఇలా అన్నాడు. ఓ మీనకేతన, వీరు పుడుతూనే మారయ్య అంటే చంపుడు మారయ్య అంటూ అరుస్తున్నారు కనుక వీరు మారులు అని పిలువబడతారు. నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన పని చేస్తారు. నీ పుష్పబాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలిగిస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్నవారికి విఘ్నాలను కల్పిస్తారు. వీరే మారగణాలు. వీరి సహాయంతో శివుణ్ణి మోహింపజేయి. బ్రహ్మ మాటలకు మారునిలో కొంత ధైర్యం వచ్చి ముఖములో ప్రసన్నత గోచరించింది. అయినా గతానుభవం దృష్ట్యా నిశ్చయంగా కార్యసిద్ధి అవుతుందని నమ్మకం కలగలేదు. పైగా ముక్కంటి అయిన శంకరుడు తన భయంకర పాలాగ్ని కీలలతో భస్మం చేస్తాడేమో అని భయకంపితుడయ్యాడు. ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతి వసంతులతో మారగణముతో శివధామానికి వెళ్ళాడు. వెళ్ళి అంతకుముందు కంటే బహువిధోపాయాలను ప్రయోగించాడు మదనుడు. శివప్రభువునకు ఎట్టి మోహము పుట్టలేదు. తేజోహీనమైన ముఖముతో విరించి చెంతకు వచ్చి, పితామహ, శివుని విషయములో నేను పరాజయాన్ని పొందాను. నా పూర్వ పుణ్య విశేషం వల్ల ఆ లోకపూజ్యుడు నన్ను భస్మం చెయ్యలేదు. మీకంత పట్టుదల ఉంటే మరో ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి కుసుమశరుడు తన నిజస్థానానికి తరలి వెళ్ళాడు. ఈ రోజుతో శివపురాణం సమాప్తము. నెక్స్ట్ వారం మనము బ్రహ్మకు జ్ఞానోదయమగుట, బ్రహ్మ చేసిన దుర్గాస్తుతి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.